హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్, బాగి అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి సిటీకి బయలుదేరాలి అని వెహికల్లో వస్తూ ఉంటారు. జోరున వర్షం పడుతూ ఉంటుంది. కుండపోత వానలో మొత్తం సిటీలో ఉన్న మెయిన్ హైవే అంతా వాటర్తో ఫిల్ అయిపోతాయి. అయ్యో బాబు, ఇదేంటి బాబు, ఈ దారంతా వాటర్గా ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతారు రామ్మూర్తి. మనం వచ్చిన ఫారెస్ట్ రూట్ నిండే వెళ్దాం మావయ్య గారు, అక్కడ చెక్ పోస్ట్ ఆఫీసర్ నాకు తెలుసు, మీరేమి కంగారు పడకండి అని ఫారెస్ట్ రూట్లో నిండే అమర్ బాగీని కార్లో తీసుకువెళ్తూ ఉంటాడు. కుండపోత వర్షం వస్తూ ఉండడంతో అరుంధతి, చిత్రగుప్త దూరం నుంచి వాళ్ళని ఫాలో అవుతూ గమనిస్తూ ఉంటారు. అదే టైంకి అమర్ వెహికల్ అనేది ఒక గుంతలో పడిపోవడంతో వెహికల్ యొక్క వీలు అందులో ఇరుక్కుపోతుంది. అమర్ కిందకి దిగి దాన్ని పుష్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు, బట్ పుష్ చేయలేకపోతాడు. రామ్మూర్తి అండ్ రాథోడ్ కూడా కిందకి దిగి అమర్తో పాటు వెహికల్ని ముందుకి పుష్ చేయాలని చూస్తాడు. కరెక్ట్గా అదే ప్రాసెస్లో బాగీకి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఒక్కసారిగా బాగీ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే, నేను నీకు ట్యాబ్లెట్ ఇస్తాను బాగి అని అంటాడు అమర్. లేదండి, ఇవి ట్యాబ్లెట్కి తగ్గే నెప్పుల్లా అనిపించడం లేదని పాపం ఏడుస్తూ ఉంటుంది బాగి. వెంటనే మంగళని పిలుస్తాడు రామ్మూర్తి. మంగళ, ఒకసారి రా చూడు అని అంటాడు. మంగళ కిందకి వచ్చి చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమండి, ఇవి పురిటి నొప్పుల్లా ఉన్నాయండి, ఇప్పుడు వెంటనే తనకి ప్రసవం చేయాలి, ఇక్కడే ప్రసవం అయ్యేలా కూడా ఉంది అని అంటుంది మంగళ. ఒక్కసారిగా అమర్ అయితే షాక్ అయిపోతాడు. కానీ చుట్టూ అడవిగా ఉంది కదా, ఇక్కడేమీ లేదు కదా అని అమర్ చుట్టూ చూస్తూ ఉంటాడు. అదంతా చూసి అరుంధతి, గుప్తా గారు, నా చెల్లెలికి ఇక్కడే డెలివరీ అయిపోయేలా ఉంది అంటున్నారు, ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటారు. బాలిక, నీవు ఏం చెప్పావు? ప్రసవం అయిన తర్వాత మాతో వస్తానని చెప్పావు, ఇంకేమీ అడగనని చెప్పావు. అలాంటప్పుడు నీకు నేను సమాధానం చెప్పలేను బాలిక అని సైలెంట్గా ఉంటారు చిత్రగుప్త. పాపం అమర్ చుట్టూ చూస్తాడు. చూసేసరికి ఒక చిన్న ఇల్లు కనబడుతుంది, పాతబడిన ఇల్లు. ఇంకా అది కనబడగానే ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు అమర్. ఎవ్వరూ కనిపించరు. ఇంకా వెంటనే అమర్ అయితే బాగిని పాపం ఎత్తుకొని ఆ ఇంటి లోపలికి తీసుకువెళ్తాడు. ఎవరైనా ఉన్నారా, హెల్ప్ చేయండి, మంగళ గారు మీరు అని అంటారు. లేదు బాబు, నేను ఇప్పటి వరకు అసలు డెలివరీ ఎలా చేస్తారో కూడా చూడలేదు, నాకు తెలియదు బాబు అని అంటారు. మనోహరి వైపు చూస్తాడు అమర్. నాకు కూడా తెలియదు అనేసరికి అప్పటికే చెంబ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి అని పాపం అమర్ బాధపడుతూ ఉంటే అరుంధతి, గుప్తా గారు, నా ఫ్యామిలీకి నా అండ అవసరం, ఇప్పుడు అక్కడ డెలివరీ చేయడానికి ఎవరూ లేరు, డెలివరీ చేయకపోతే తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణానికి ప్రమాదం, కాబట్టి నేను వెళ్తాను అని ఇంకా అలా అరుంధతి వెళ్తుంది. వెళ్ళి ఒక మారు వేషంలో, తను వచ్చిన వేషంలోనే వెళ్తుంది. వెళ్ళి ఏమైంది సార్ అని అడుగుతుంది. అమ్మ, నా కూతురికి డెలివరీ పెయిన్స్ వస్తున్నాయమ్మా, నువ్వే ఎలా అయినా తన్ని డెలివరీ చేయాలి అని చెప్పి రామ్మూర్తి అడుగుతాడు. రండి నేను వస్తానని చెప్పి ఇంకా పాపం అమర్ చూస్తూ ఉంటాడు. అరుంధతి బాగి దగ్గరికి వెళ్తుంది. ఇంకా బాగి దగ్గరికి వెళ్ళి మొత్తం తనకన్ని క్లాత్స్ అని కప్పేసి చుట్టూ, మీరందరూ బయటికి వెళ్ళండి అని చెప్పి అందరినీ బయటికి పంపించేస్తారు. మనోహరి ఏమో, అయినా ఈవిడెవరు, ఎవ్వరూ రాక అది పొయ్యికి పోతుంది అనుకుంటే ఏంటిది, అయినా బిడ్డ పుడితే కదా, పుట్టినాక చూద్దాం అని మనోహరి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా పాపం అరుంధతి మారు వేషంలో బాగికి డెలివరీ చేస్తుంది. ఒక్కసారిగా పాప ఏడుపు వినగానే అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా నవ్వుతూ చూస్తూ ఉంటాడు. కానీ పాప ఏడ్చిన 1 minute సైలెంట్ అయిపోతుంది. పాపా పాపా అని చూస్తూ ఉంటుంది అరుంధతి. చెప్పాను కదా బాలిక, ఆ శిశువు పుట్టిన వెంటనే మరణిస్తుంది అని, అందుకే నీ మానవ బంధాలని త్యజించి మాతో పాటు యమలోకానికి రమ్ము బాలిక, రమ్ము అని అంటారు. వస్తాను గుప్తా గారు, వస్తాను, మీరు చెప్పిన శోకాన్ని కల్లారా చూశాను కాబట్టి వస్తాను అని పాపం అలా కన్నీళ్లు తుడుచుకుంటూ పాపని అక్కడ పెట్టబోతుంటే పెద్దమ్మా అని మెల్లగా పిలుస్తూ ఉంటుంది పాప. పాపం ఏడుపు వస్తూ ఉంటుందన్నమాట అరుంధతికి. ఇంకా అలా వెళ్ళబోతూ తన చేతికి ఉన్న రింగుని చూసుకుంటుంది అరుంధతి. రింగుని చూసుకొని వెంటనే ధూమ్ తత అని అనేస్తుంది. ఒక్కసారిగా అరుంధతి ఆత్మ అలా ఇంకా ఒక దివ్య తేజస్సుతో బాగి పాపలోకి ప్రవేశించేస్తుంది. ఇంకా ఆ చిన్న ఇల్లు మొత్తం
మొత్తం లైటింగ్ వస్తుంది. అందరి కళ్ళు చాలా ఇంకా బ్రైట్నెస్తో నిండిపోతుంది. అసలు ఏమైంది అని చూసేసరికి అక్కడ పాప మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా అలా చిత్రగుప్త పాప వైపు చూస్తూ ఉంటాడు. వెంటనే చిట్టి పాపలో ఉన్న అరుంధతి మాట్లాడుతూ ఉంటుంది. గుప్తా గారు, నేను మీకు ఇచ్చిన మాటని తప్పలేదు గుప్తా గారు. ఈ జీవితంలో మిమ్మల్ని నేను అడుగుతున్న ఆఖరి కోరిక అని, ఆఖరి మాట అని మీకు మాటిచ్చాను. కానీ నేనిప్పుడు అరుంధతిగా లేను. ఇదిగో నా చెల్లెలి పాపగా, ఒక చిట్టి తల్లిగా ఉన్నాను. అలాంటిది ఈ జీవితంలో నేను అడుగుతున్న మొదటి కోరిక గుప్తా గారు, నాకు నాకు నా ఫ్యామిలీతో ఉండాలనిపిస్తుంది. ప్లీజ్ నన్ను ఉండనివ్వండి అని ఆ పాప మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే చిత్రగుప్త, బాలిక, నీవు మొండిదానివి. నీవు పంతం పట్టావంటే విడిచిపెట్టవు. నేను ఒక్కసారి మనిషిలోకి ఆత్మ ప్రవేశించాక ఏమీ చేయలేను బాలిక అని అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రగుప్త. పైనున్న యమధర్మరాజు చిత్రగుప్త వైపు చూస్తూ ఉంటారు. అసలు నీవు ఆ బాలికని భూలోకానికి తీసుకువెళ్ళకపోతే ఏమీ జరిగేది కాదు కదా. అలాంటప్పుడు ఏమిటిది గుప్తా అని అడుగుతారు యమధర్మరాజు. మమ్మల్ని క్షమింపు ప్రభు, బాలిక ఇంతటి సాహసం చేస్తుందని నాకు తెలియదు ప్రభు అని అంటారు. సరే, పుట్టిన ప్రతి మానవుడికి 11 రోజుల నాడు చాటలో వేసి ఆయుష్ను రాస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ బాలికకు 11 రోజుల వరకు ఆ విధిరాత బ్రహ్మ ఆయుష్ రాయడు. కాబట్టి ఈలోపు బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ అరుంధతి ఆత్మ మరలా తిరిగి యమలోకానికి వచ్చును. లేకపోతే దీర్ఘాయుషుతో నిండు నూరెళ్ళు తన సహోదరితో, తన పతిదేవుడితో, తన కుటుంబానితో కలిసి ఉండును. కాబట్టి ఈ 11 రోజులు మనం వేచి చూద్దాం గుప్తా. వేచి చూసి ఆ బాలికకి విధిరాత బ్రహ్మ ఎలాంటి ఆయుష్ను ఇచ్చాడో, అల్పాయుష్ను ఇచ్చాడో తెలుసుకునేదము అని అక్కడి నుండి యమధర్మరాజు వెళ్ళిపోతాడు. బాలిక, నీకు 11 రోజుల తర్వాత కూడా ఒక గండము పొంచి ఉన్నదా అని పాపం చిత్రగుప్త బాధపడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా అమర్ పాపం పాపని బాగిని అందరినీ హాస్పిటల్కి తీసుకువెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయిస్తాడు. ఇంకా ఇద్దరు సేఫ్గా ఉన్నారు, ఆల్ రైట్, అసలు ప్రాబ్లం ఏమీ లేదని డాక్టర్ చెప్తారు. అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును, డెలివరీ చేసిన ఆవిడ కనిపించలేదు బాగి అని అంటారు. ఏమండి, మీకు నిజం చెప్పమంటారా? నాకు డెలివరీ చేసింది అక్కేనండి, అక్కే మారు వేషంలో వచ్చిందండి అని పాపం బాగి అంటుంది. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. ఏంటి, అరుణా అని అంటారు. అవునండి అని ఇంకా పాపని ఇస్తుందన్నమాట. పాపం బాగి పాపని తన చేత్తో ఎత్తుకుంటాడు అమర్. ఎత్తుకొని పాపని ముద్దుగా చూస్తూ, ఇంకా పాప వైపు చూస్తూ, మళ్ళీ నా దగ్గరికి వస్తానని నాకు మాట ఇవ్వకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు. వచ్చేసావారు అని కళ్ళ నిండా ఎమోషనల్గా చూస్తూ ఉంటాడనమాట పాపం అమర్. ఇంకా అలా పాప అమర్ వైపు చూస్తూ హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. సరే, మేము వెళ్ళొస్తాం బాబు. ఇంటికి వెళ్ళి 11వ రోజు చాటలో వేస్తారు కదా, అప్పుడు మళ్ళీ తిరిగి వస్తాం బాబు అని చెప్పి రామ్మూర్తి, మంగళ ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అమర్ అయితే హ్యాపీగా ఘనంగా ఇంకా పాపని ఇంటికి తీసుకొస్తాడు. అమర్ ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు. మనోహరి అని పిలుస్తాడు అమర్. అమర్ అని అంటుంది మనోహరి. అమ్మా నాన్న ఇంట్లో లేరు కాబట్టి, పాప మొదటిసారి ఇంట్లో అడుగు పెడుతుంది కాబట్టి నీ చేత్తోనే పాపకి హారతిస్తే బాగుంటుంది, ఆరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటారు అమర్. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. బాగి నవ్వుకుంటూ ఉంటుంది. తీ తీ అని మనసులో అనుకుంటూ ఇంకా మనోహరి వైపు పొగరుగా చూస్తూ ఉంటుంది బాగి. మనోహరి తెస్తాను అమర్ అని లోపలికి వెళ్ళి దిష్టి నీళ్ళు తీసుకువచ్చి బాగీకి, పాపకి, అమర్కి తన చేత్తో దిష్టి తీస్తుంది. అలా మనోహరి ఇంకా బాగి మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. మనోహరి, జాగ్రత్తగా పడేసిరా అని అంటుంది చెంబా వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట మనోహరి. ఇంకలా బాగి మనోహరి దగ్గరికి వచ్చి, ఏంటి మనోహరి, దెబ్బ అదుర్స్ కదూ, నీకు నేను ఒక విషయం చెప్పమంటావా? ఎవరితో అయినా నువ్వు ఈ ప్రపంచంలో పెట్టుకోవచ్చు, కానీ దైవ బలం ఉన్న వాళ్ళతో ఎప్పటికీ పెట్టుకోలేవు. మాకు ఉన్న ఆస్తి, నీకు లేని ఆస్తి ఏంటో తెలుసా? మంచితనం. ఎదుటి వాళ్ళకి ఆపదలో ఉన్నా లేకపోయినా సహాయం చేయాలి అనే ఒక సహాయం చేసే గుణం, నిస్వార్థం. ఇవి నాకు మా అక్కకి ఉన్నాయి. కాబట్టి నీలాంటి స్వార్థపరురాలు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్నిసార్లు మమ్మల్ని చంపాలని చూసినా, ఇదిగో
ఇలా నీ ముందుకి రెట్టింపు స్పీడ్తో రెట్టింపు హైట్తో నీ ముందు నిలబడ్డాను. కానీ నువ్వు ఏమీ చేయలేక నాకు నా చిట్టి తల్లికి హారతిచ్చావు. ఇప్పటికైనా అర్థం చేసుకో మనోహరి. నువ్వు ఎలాగో రణ్వీర్ని పెళ్లి చేసుకున్నావు కదా, రణ్వీర్తో సెటిల్ అయిపో. లేదు నాకు ఇంకా ఆశ చావలేదు తీరలేదు అంటే నీకు నేనక్కర్లా, నా పాప చాలు నిన్ను కబడ్డీ ఆడుకోవడానికి అని బాగి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మనోహరికి చాలా అంటే చాలా కోపం వచ్చి ఛ అనుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకా అలా అమర్, బాగి, పాప ముగ్గురు హ్యాపీగా వాళ్ళ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అంజు వచ్చి డాడ్ మీకు ఒక విషయం తెలుసా, పాప ముక్కు అచ్చం మిస్సమ్మలాగే ఉంది అని అంటారు. పాప కళ్ళు మాత్రం డాడ్ లాగే ఉన్నాయి అని అంటాడు ఆనంద్. లేదు పాపకి అక్కడ నోస్ దగ్గర చూసారా అచ్చం అమ్మకున్నట్టే పుట్టుమచ్చింది అని అంటారు. లేదు పాప ఐబ్రోస్ అచ్చం మిస్సమ్మలా ఉన్నాయి అని అంటారు. ఆగండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఓవరాల్గా పాప బాగుందా లేదా అని అడుగుతుంది బాగి. సూపర్గా ఉంది, ప్రిన్సెస్ లాగే ఉంది. మా చిట్టి చెల్లి త్వరగా మాతో ఆడుకోవడానికి వస్తే ఇంకా బాగుంటుంది అని పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు. ఇంకా బాగి, అమర్ వాళ్ళ వైపు చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా అమర్ రాథోడ్ దగ్గరికి వచ్చి రాథోడ్ పాప కోసం ఒక ఉయ్యాలను కొని తీసుకురా అని అంటారు. అయ్యో సార్, పాపకి నేను ఎవరిని సార్, మేనమామని, అలాంటప్పుడు నేను తీసుకురానా అని రాథోడ్ హ్యాపీగా ఉయ్యాల కొనడానికి బయటకు వెళ్తుంటే ఆగు రాథోడ్ అని ఒక గొంతు వినపడుతుంది. రాథోడ్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ నిర్మలమ్మ, సదాశివ ఉంటారు. ఏంటి రాథోడ్, నువ్వు ఉయ్యాల కొనడానికి వెళ్తున్నావా? మరి నేనేం కొనాలి? నేను ఆల్రెడీ నా చిట్టి మనవరాల కోసం ఉయ్యాల కొని తీసుకొచ్చాను అని అంటారు సదాశివ. సార్ మీరెప్పుడొచ్చారు సార్ అని అడుగుతాడు రాథోడ్. మేము వచ్చి ఇదిగో అరగంట పైన అయ్యింది, మీరెప్పుడు కిందకి వస్తారా అని చూస్తున్నాను, నా చిట్టి తల్లి కోసం వచ్చేసాం అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా సదాశివ అయితే అమర్, బాగి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నిర్మలమ్మ, అమ్మ బాగి ఎలా ఉన్నావమ్మా? సారీ తల్లి, నిజంగా నీ దగ్గరుండి చూసుకోవాల్సిన అత్తని కదా నేను, కాశీయాత్రలో చాలా బిజీ అయిపోయాం అని పాపం అంటారు నిర్మలమ్మ. పర్లేదు అత్తయ్య అని అంటుంది బాగి. ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. పాపని అలా ఇంకా హ్యాపీగా ఉయ్యాల కొన్నారు కదా, సో అవి 21 days తర్వాత ఉయ్యాల్లో వేయడానికి అందరూ హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా అదంతా చూస్తూ మనోహరి మాత్రం జలస్తో రగిలిపోతూ ఉంటుంది. ఇంకా అలా మనోహరి రణ్వీర్ దగ్గరికి వస్తుంది. మనోహరి నేను వెళ్ళిపోతాను మనోహరి అని అంటారు. నీకేమీ హారతిచ్చి ఉండమనట్లేదు రణ్వీర్, వెళ్ళిపో. కాకపోతే అండర్ గ్రౌండ్లో ఉండు, ఇంతమందిలో నేను ఒక్కరు చూసినా నీ ప్రాణం పోతుంది, నాకు పరువు పోతుంది, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని అంటుంది. వెళ్ళిపోతానులే కానీ ఇంకా నువ్వు అమర్ దగ్గర ఉండడం ఎందుకు మనోహరి అని అడుగుతారు. రణ్వీర్ నాకు అసలే చాలా కోపంగా ఉన్నాను, ఇంకా నన్ను విసిగించొద్దు, నాకు నీతో చాలా పనుంది, నేను నీతో తర్వాత మాట్లాడతాను, వెళ్ళు. 11 రోజుల లోపు పాపని అంతం చేయాలి అని మనోహరి కుట్రగా చూస్తూ ఉంటే ఇంకా అలా రణ్వీర్ ఎప్పటికీ మారది మనోహరి, ఎప్పటికైనా మారుతుందనే ఆశతో నేను ఉండడం కూడా వేస్ట్ అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాను, భార్య కదా అని రణ్వీర్ మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమర్ అండ్ ఫ్యామిలీ మాత్రం వాళ్ళ చిట్టి తల్లితో ఇంకా అలా బాగి వాళ్ళ పాపతో హ్యాపీగా ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మనోహరి ఒక పెద్ద ప్లాన్ వేసుకుంటుంది. ఎలా అయినా పాపని కాసేపైనా బయట ఉంచుతారు, అదే టైంలో పాపని ఎలా అయినా పైకి పంపించాలి అని చెప్పి ఇంకా అలా కుళ్ళుతో చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి. అప్పుడే కరెక్ట్గా నైట్ అవుతుంది. ఇంకా అలా అందరూ నిద్రపోతూ ఉంటే పాపం ఏడుస్తూ ఉంటుంది. ఇంకా బాగా నిద్రపోతుందని గమనిస్తాడు అమర్. అయ్యో పాప, నేనున్నాను కదా నీకు అని చెప్పి వెంటనే లేచి బాగిని డిస్టర్బ్ చేయకుండా పాపని ఎత్తుకుంటాడు అమర్. ఇంకా పాప ఏడుస్తూనే ఉంటుంది. అయ్యో ఏమైంది, నేను ఇక్కడే ఉన్నాను కదా, పాలు కావాలా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి పాప కోసం పాలు కలిపి ఇంకా తనే తాగిస్తూ ఉంటాడనమాట అమర్. పాప అయినా ఏడుస్తూనే ఉంటుంది. ఏంటి చిట్టి తల్లి, ఎప్పుడు మీ అమ్మ నీ పక్కన ఉండాలా ఏంటి, అందుకే ఏడుస్తున్నావా? పర్లేదు, నేనున్నాను కదా నీకు, నేను పాట పాడతాను అని చెప్పి అమర్ అలా లాన్లో తిప్పుతూ పాట పాడుతూ ఉంటాడు. ఇంకా అమర్ పాట విని ఒక్కసారిగా బాగి స్పృహలోకి వస్తుంది. ఇదేంటి ఈయన లేరు, పాప ఎక్కడా అని చెప్పి బాల్కనీలోకి వచ్చి చూసేసరికి అమర్ పాప కోసం హ్యాపీగా పాట పాడుతూ జోలపాట పాడుతూ ఉంటాడు.
అదంతా చూస్తూ బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా బాగి అలా మురిసిపోతూ అమర్ వైపు పాప వైపు చూస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి మనోహరి మాత్రం, అమర్ నువ్వెంత ప్రేమ చూపిస్తావో చూపించు, నీకు తర్వాత నేనేంటో తెలుస్తుంది అని చెప్పి అలా ఇంకా కుళ్ళుతో రగిలిపోతూ ఉంటుంది మనోహరి. ఇది ఇలా ఉండగా 11 డేస్ అవుతుంది. ఆ రోజే మనోహరి ఎలా అయినా పాపని పైకి పంపించాలి అని అలా పాప దగ్గరికి ఒక ట్యాబ్లెట్ తీసుకు వెళుతూ ఉంటే అదే టైంకి అక్కడ కింద ఆయిల్ పడిపోయి ఉండడంతో ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోతుందనమాట మనోహరి. ఇంకా చెంబా మనోహరిని వచ్చి పైకి లేపుతుంది. మనోహరి నీకేం కాలేదు కదా అని అంటుంది. లేదు నాకేం కాలేదు అని అంటుంది. మనోహరి నేను నీకు చెప్పాను కదా, ఆ పాప శ్రీకృష్ణుడి అంశతో పుట్టింది. నువ్వు తనకి ఎంత ప్రమాదం తలపెట్టాలనుకున్నా నువ్వు తన్ని ఏమీ చేయలేవు. నీకే అంత ప్రమాదం జరుగుతుంది. పాప జోలికి నువ్వు వెళ్లకుండా ఉండడమే మంచిది అని అంటుంది చెంబా. వెళ్లకుండా ఎలా ఉంటాను చెంబా, ఎలా ఉంటాను అని మనోహరి అంటే, సరే నీ ప్రాణం మీదకి నువ్వే తెచ్చుకుంటున్నావు, నాకెందుకు అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది చెంబా. ఇంకా మనోహరి కుంటుతూ దూరంగా వెళ్ళి నిలబడుతుంది. అప్పుడే ఇంకా రామ్మూర్తి వీళ్ళందరూ, రామ్మూర్తి, మంగళ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి రీచ్ అవుతారు. రీచ్ అయ్యి ఇంకా పాపని, చిట్టి పాపని ఒక పెద్ద చాటలో అయితే వేస్తారు. ఇంకా అలా చాటలో వేసి తనకి ఆయుష్ని బ్రహ్మ రాస్తాడని వాళ్ళు నమ్ముతారనమాట. అది ఒక నమ్మకం కాబట్టి. సో మంచి ఫంక్షన్ చేసి అలా పాపకైతే ఇంకొక 10 డేస్ తర్వాత బారసాలని కూడా చేయడానికి డిసైడ్ అవుతారు. పాపకి ఏ పేరు పెడదామండి అని అడుగుతుంది బాగి. ఇంకెవరి పేరు, ఆరు పేరే పెడదాం అని అంటాడు అమర్. ఇంకా అలా అదంతా వింటున్న మనసులో పాప చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా అమర్ అండ్ బాగి ఇద్దరు కలిసి పాపని ఉయ్యాలలో వేస్తారు. పాపని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా అమర్ అండ్ బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.